బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థల్లో హై టెన్షన్ కొనసాగుతోంది. మీడియా పైన వీరేంద్ర హెగ్డే అనుచరులు దాడికి తెగబడ్డారట. అంటే అక్కడ ఉన్నటువంటి ధర్మాధికారి యొక్క అనుచరులు దాడికి తెగబడ్డారట. నలుగురు జర్నలిస్టులని గాయాల పాలు చేశారు. కెమెరాలని వారి వాహనాల్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ధర్మస్థల హత్యల విషయంలో వరుస కథనాలని ప్రచురించేటువంటి ఆ మీడియా సంస్థలపైన, మీడియా ప్రతినిధులపైన చాలా పెద్ద ఎత్తున దాడికి యత్నించారు. అయితే ధర్మస్థల హత్యల విషయంలో వీరేంద్ర హెగ్డే పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన అనుచరులు ఆగ్రహం వెలుగక్కుతున్నారు. మీడియాకి మద్దతుగా స్థానిక ప్రజలు నిలబడ్డారు. స్థానికులు వీరేంద్ర హెగ్డే అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీ చార్జ్ తెరలేపారు. మృతదేహాల కోసం తవ్వకాలు జరిపినటువంటి 13 నెంబర్ లొకేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మస్థలంలో 5 బెటాలియన్ల పోలీసులు మోహరించి ఉన్నారు. సో ప్రస్తుతానికి ధర్మస్థలం మొత్తం హైటెన్షన్ కొనసాగుతోంది. మీడియా పైన దాడి చేయడానికి ఏకంగా ఈరోజు ప్రపంచ దేశవ్యాప్తంగా అందరూ కూడా మద్దతుగా నిలబడుతున్నారు. మీడియా పైన దాడి చేయడానికి ముమ్మాటికి తప్పుపడుతున్నారు. మీడియాపై దాడిని అక్కడి ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అధికారి అనుచరులే ఈ రకంగా దాడికి యత్నించారని చెప్పడంతో వీటన్నిటి వెనక ఆయనే ఉన్నారనేది మరింతగా బలం చేకూరుస్తోంది. అయితే అక్కడ ధర్మస్థలకు సంబంధించిన అంశంలో ఎవరైతే 2013లో మిస్ అయ్యారో ఆ మిస్ అయినటువంటి ఆ కుటుంబీకుల ఇంటికి ఒక సెలబ్రిటీ వెళ్ళాడు. అయితే ఆయన ఇంటర్వ్యూ చేశారు కొంతమంది జర్నలిస్టులు. ఆ తర్వాత అదే సెలబ్రిటీ మళ్ళీ ఇక్కడ తవ్వకాలు జరిగేటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు. 2013లో మిస్ అయినటువంటి ఒక అమ్మాయి కుటుంబాన్ని చూసి మళ్ళీ ఇక్కడికి చేరుకున్నాడు అదే సెలబ్రిటీ. ఆయన పేరు రజత్. బిగ్ బాస్ నటించాడంట. సో బిగ్ బాస్ షోకి వెళ్ళాడు. సో అక్కడ కన్నడ బిగ్ బాస్లో ఫేమస్ అయినటువంటి రజత్ అనే వ్యక్తి అక్కడ వెళ్ళి పరామర్శించి తిరిగి ఇక్కడికి వచ్చాడు. అయితే ఆయన ఇంటర్వ్యూ చేసే క్రమంలో కొంతమంది అక్కడ స్థానికులు, అంటే వీరేంద్ర హెగ్డే సంబంధించినటువంటి అనుచరులు ఆ ఇంటర్వ్యూ గమనిస్తూ ఉన్నారు. నిశ్చితంగా గమనిస్తూ అలా ఉండిపోయారు. కొద్దిసేపు పాటుగా ఇంటర్వ్యూ కొనసాగుతోంది. ఆ తర్వాత వారంతా కూడా ఆ రిపోర్టింగ్, అంటే అక్కడ జరిగిన పరిస్థితుల పైన ఎవరిపై అనుమానాలు ఎలా వ్యక్తమవుతున్నాయి, కుటుంబం ఏం చెప్తోంది, వీరంతా ఏం చెప్తున్నారని చెప్పి రిపోర్టింగ్లో భాగంగా ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ రిపోర్టర్ అజయ్ అంచన్, ఒక యూట్యూబ్ సంబంధించిన యూట్యూబర్గా తెలుస్తోంది. ఆ తర్వాత అభిషేక్ అండ్ విజయ్, వీరంతా కూడా ఒకసారిగా వాళ్ళు రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఒకరు కెమెరామ్యాన్గా, ఇంకొకరు అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్గా, అలా ముగ్గురు ఒక గ్రూప్గా ఉన్నారు. సో ఆ ముగ్గురు పైన ఒక్కసారి అక్కడ వచ్చినటువంటి వీరేంద్ర హెగ్డే కుటుంబానికి సంబంధించిన కొంతమంది అనుచరులు దాడికి యత్నించారు. పెద్ద ఎత్తున అందరినీ అక్కడ కొట్టడం మొదలుపెట్టారు. ఈ దాడిలో సుమారుగా ఆ రిపోర్టర్కి సంబంధించిన 2 వాహనాలు, 3 కెమెరాలు, ఆ తర్వాత కొన్ని మైక్స్, ఇతరత్ర సామాగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడికి ఆ ఘటన తర్వాత వారందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సంబంధిత దగ్గరలోని ఉజిరే అనేటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్, ఉజిరే ఏరియాలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు ఈ ముగ్గురు జర్నలిస్టులని. సో ఈ ముగ్గురు జర్నలిస్టులని అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఆ జర్నలిస్టులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, ఏం జరిగిందని చెప్పి మరికొంతమంది టీవీ ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆ జర్నలిస్టులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడికి వెళ్ళినటువంటి టీవీ ఛానల్ జర్నలిస్టుల పైన కూడా దాడి జరిగింది. అప్పటికే అక్కడ ఆ హాస్పిటల్ దగ్గర కొంతమంది మూకలు అక్కడ కూర్చొని ధర్నాకు చేపట్టారు. ఏమని, వారిని మాకు అప్పగించండి, వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, లేకపోతే ధర్మస్థల ఆలయానికి సంబంధించి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు, వీరేంద్ర హెగ్డే గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పే రకంగా అక్కడ కొంతమంది నిరసన తెలుపుతూ హాస్పిటల్ ఎదుట కూడా బైఠాయించారట. అయితే అక్కడ బైఠాయించినటువంటి ఆ వ్యక్తులు కూడా మరోసారి అక్కడ జర్నలిస్టులపై దాడి జరిగిన విషయాన్ని మళ్ళీ కవర్ చేసి వెళ్ళిన టీవీ ఛానల్స్ పైన కూడా దాడికి పాల్పడ్డారు. అది ఒకటి చాలదన్నట్టుగా అక్కడ ఆ లాఠీ చార్జ్ జరిగితే పోలీసులకు నిరసనగా మళ్ళీ డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్, ధర్మస్థల పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళిపోయి అక్కడ సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సో వారంతా ఏం చెప్తున్నారంటే, డ్యామేజింగ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద టెంపుల్ టౌన్ బై ఎయిరింగ్ బేస్లెస్ రిపోర్ట్స్. సో తప్పుడు కథల్ని ప్రచురించి ఆ ధర్మస్థల ఆలయానికి సంబంధించి ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం వెలుగక్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారట. ఒకటి, ముందుగా ఆ జర్నలిస్టులపై దాడి చేయడాలు, రిపోర్టింగ్లో భాగంగా అజయ్, విజయ్ అండ్ అభిషేక్ ఈ ముగ్గురిపై దాడి చేయడాలు చూసాం. ఆ తర్వాత వెంటనే వారు గాయాల పాలైపోయి ధర్మస్థలంలోని ఉజిరే అనేటువంటి ఒక ఏరియాలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా అక్కడికి
వారి యొక్క బాధల్ని వారికి సంబంధించి ఎదుర్కొన్నటువంటి సమస్యని చెప్పడానికి మరికొన్ని టీవీ ఛానల్స్ కూడా ఆ రిపోర్టర్లని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళే క్రమంలో ఆ జర్నలిస్ట్ల పైన కూడా మళ్ళీ దాడి జరిగింది. అంటే ఎవరైతే ఆ రిపోర్టర్ల యొక్క వాయిస్ వినిపించేందుకు మళ్ళీ వెళ్తారో హాస్పిటల్ దగ్గరికి వాళ్ళని కూడా అణచివేసే ప్రయత్నం వాళ్ళపై కూడా దాడి జరిగింది. ఆ తర్వాత ఇది చాలదన్నట్టుగా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే పోలీసులకు వ్యతిరేకంగా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర దాడి అక్కడ వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇలా వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి ధర్మస్థలంలో ఒక హై టెన్షన్ నెలకొంది. అక్కడ జరిగేటువంటి విషయాలని వాస్తవిక అంశాలని బయటికి చెప్పకుండా మీడియా గొంతులు నొక్కే ప్రయత్నం అక్కడ వీరేంద్ర హెగ్డే కుటుంబం చేస్తుందనడానికి ఇదొక నిదర్శనంగా భావించాలి. చూడండి, వందలాది మంది పోలీసులను నెట్టుకుంటూ పోలీసులపై దాడి చేస్తూ పోలీసులనే తోసుకుంటూ ఎలా ముందుకు వస్తున్నారండి. పోలీసులు అనేటువంటి ఒక గౌరవం, మర్యాద, భయం, భక్తి ఏవీ లేవు. సో పోలీసులు ఇక చేసేదేం లేక లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన అక్కడ సంబంధిత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధర్మస్థల దక్షిణ కన్నడ ఎస్పీ కె అరుణ్ ఆయన కూడా కోర్టు చేశారు. సో సంబంధిత వ్యక్తులపైన కేసులు నమోదు చేసాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము. సో అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం, వారందరినీ కూడా శిక్షిస్తామని, వారందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఆయన. సో మరోవైపుగా ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ అమిత్ కుమార్ కూడా అక్కడికి చేరుకున్నారు, ధర్మస్థల ఆలయానికి సంబంధించి చేరుకున్నారు. సో ప్రస్తుతానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కమ్యూనిస్ట్ పార్టీలు చేరుకున్నాయి, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ చేరుకున్నాయి, సిపిఐఎం చేరుకుంది. ఇదంతా చేరుకొని కర్ణాటక సంబంధించిన పోలీసుల పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మీరు అటు రిపోర్టర్లపై దాడిని కూడా ఖండిస్తున్నాం. సో మీరు వెంటనే వారిని అరెస్ట్ చేసి తగు చట్టరీత్యా చర్యలు తీసుకొని శిక్షించకపోతే వాళ్ళు వాస్తవిక పారదర్శకంగా జరగాల్సినటువంటి విచారణని పూర్తిగా తప్పుదో పట్టిస్తారు. వాస్తవిక అంశాలను బయటికి తీయకుండా లోపల వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల్ని అడ్డుకోవాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు. సో కండెమ్ ద అటాక్స్ ఆఫ్ డిజిటల్ మీడియా ఫర్ డెమోక్రసీ. Bengaluru in a statement said, "We hope that the government will stand by the democratic rights of media organizations and journalists, particularly to those who have been forefront in exposing the alleged crimes and ధర్మస్థల ఆలయానికి సంబంధించిన విషయంలో ఎవరైతే నిజాలను నిర్భయంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వారిపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఎక్కడైనా మేల్కొని ఈ దాడిలో పాల్పడే వారందరినీ కూడా కఠినంగా శిక్షించకపోతే రోజు రోజుకి ఇంకా శృతి మించే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మీడియా సంస్థలు కానివ్వండి, మరి ముఖ్యంగా జర్నలిస్టుల యూనియన్లు కూడా చెప్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన అజయ్, విజయ్ అండ్ అభిషేక్ ఈ ముగ్గురే ముందుగా రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఆ వీరేంద్ర హెగ్డే అనుచరుల చేత గాయాల పాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వీరిని కూడా మళ్ళీ వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకోవడం కోసం కావచ్చు, లేకపోతే ఏం జరిగిందని వాళ్ళ నుంచి వాస్తవిక అంశాలు తెలుసుకునేందుకు వచ్చినటువంటి హరీష్ అనేటువంటి మరో రిపోర్టర్ పైన కూడా దాడి జరిగింది. సుమారుగా మొత్తం 5 రిపోర్టర్స్ పైన దాడి జరిగింది. వారి యొక్క కెమెరాలు, మైక్స్, ఇతరత్ర అసెట్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా నేలమట్టం చేశారు, వాటిని కూడా పగలగొట్టేశారు. సో దాడి చేసి వారందరూ కూడా ఆసుపత్రి పాలయ్యే రకంగా, వారిపై గాయాలయ్యే రకంగా వారంతా చేసుకొచ్చారు. సో అయితే మొత్తం మీద వాళ్ళు చెప్తుంది ఒక ధర్మస్థల ఆలయాన్ని గురించి నిజాలని చెప్పకూడదు. సో ఆర్టీవీ ముందుగానే చెప్పింది, అందరికంటే మేము ఆ విషయాలు మీకు చాలా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశాము. మీరు మా ధర్మస్థలకు సంబంధించినటువంటి ఆలయాన్ని గురించి చెప్పేటువంటి వాస్తవిక అంశాలని మేము బయటపెడుతున్న అంశాలు ఏ క్షణమైన డిలీట్ అవ్వచ్చు. బికాజ్ గ్యాగ్ ఆర్డర్ ఉంది, ఏకంగా చట్టం వాళ్ళ చేతిలో ఉంది. బికాజ్ ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, ప్రభుత్వాలు కూడా స్పందించడం లేదు అని అంటే ఆయనకి ఎంత పెద్ద స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది అర్థం చేసుకోండి. సో ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్గా ఉన్నారు కాబట్టి రేపటి రోజున ఆయన ఈ వీడియోస్ని ఏదో రకంగా పూర్తిగా కొలాబ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే డైరెక్ట్గా యూట్యూబ్ని సైతం సంప్రదించి ఆ వీడియోస్ని తీయించే అవకాశం కూడా ఉంది. కాబట్టి వెంటనే మీరు వీడియోలు సేవ్ చేసుకోండి అని చెప్పి పదే పదే ఆర్టీవీ చెప్తోంది. సో వీడియోని సేవ్ చేసుకోండి అని అడుగుతోంది. వీడియోని సేవ్ చేసుకోమని చాలాసార్లు మిమ్మల్ని అలర్ట్ చేశాం, కొన్ని సందర్భాల్లో మీరు దయచేసి చేసుకోవడానికి కూడా రిక్వెస్ట్ కూడా చేశాం. బికాస్ ఈ వీడియోలు ఏ క్షణమైనా ఎప్పుడైనా డిలీట్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ జరుగుతుందో, అక్కడ ఎంత రౌడీయిజం జరుగుతుందో చూడండి. ధర్మస్థల ఆలయానికి సంబంధించిన విషయం పైన వారంతా అక్కడికి చేరుకొని రిపోర్ట్ చేస్తూ ఉండగా అక్కడ మీడియా వ్యక్తులపై ఏ రకంగా దాడి చేస్తున్నారు చూడండి. ఒకసారి ఆ విజువల్స్ లో ఆ దాడికి సంబంధించి ఆ విజువల్స్ మనకు చాలా క్లియర్ కనబడుతున్నాయి. వెనకాల నుంచి వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి వీడియో రికార్డ్ చేసే వ్యక్తిని కూడా అలా దాడి చేస్తున్నాడు, కొడుతున్నాడు. చూడండి అక్కడ విజువల్స్ కనబడుతోంది. సో అంతా ఒక రౌడీయిజం, ఒక దౌర్జన్యమే జరుగుతోంది. వీరేంద్ర హెగ్డే తన అనుచరుల చేత ఈ రకంగా మీడియాపై దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.
నిజాన్ని నిర్భయంగా చెప్తే ఎవరికైనా నొప్పి ఉంటుంది. వాళ్ళు చేసే తప్పొప్పులని ఎత్తి చూపించి వాస్తవాలని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తే ఎవరికైనా ఆ బాధ కలగొచ్చు. కానీ మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తే ఒకటికి పదింతలుగా ఇంకా మాలో ధైర్యమే ఎక్కువగా నింపగలుగుతారు. మాలో ఇంకా ధైర్యాన్ని మీరు పెంచి పోషించి మిమ్మల్ని మీరు ఒక రకంగా చెప్పాలంటే ఐ మీన్ టు సారీ, నేను చెప్పడానికి కొంత ఇబ్బందిగా పడుతున్నాను, బట్ వాళ్ళ కన్వే అవ్వాలి కాబట్టి వాళ్ళ రకంగానే నేను కూడా వాళ్ళ వర్షంలోకి వెళ్లాల్సి వస్తుంది. మీ చావుని మీరు కోరి తెచ్చుకున్నట్టే మీడియాపై దాడిని కానివ్వండి, జర్నలిస్టుల యొక్క గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కొంచెంగా ఉన్న వాయిస్ కాస్త పదింతలు అవుతుంటుంది. మీ చావుని మీరు కోరి తెచ్చుకున్నట్టే భావించాలి. సో ధర్మస్థల జరుగుతుంది ఇప్పుడు అదే. ధర్మస్థలంలో వీరేంద్ర హెగ్డేకి సంబంధించిన విషయాలపైన, ఆయన పైన వస్తున్న ఆరోపణలపైన ఎప్పటికప్పుడు వాస్తవిక అంశాలని కొన్ని మీడియా సంస్థలే, ఎందుకంటే వాళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. బికాస్ గ్యాగ్ ఆర్డర్ ఉంది, మా వీడియోలు డిలీట్ అయిపోతాయేమో, మా పైన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి రకంగా దాడి చేస్తారని చెప్పి కొన్ని సందర్భాల్లో కొన్ని మీడియా సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. కానీ వాస్తవిక అంశాలని చూపించినటువంటి మీడియా ప్రతినిధుల పైన ఈ రకంగా దాడిని డెఫినెట్గా ఆర్టీవీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తోంది. ఆర్టీవీ కూడా డెఫినెట్గా జర్నలిస్టులపై దాడిని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సో ప్రస్తుతం ఇక్కడ జరిగినటువంటి అంశాలపైన ఆర్టీవీలో మీరు లైవ్ చూస్తున్నారు. ఆ విజువల్స్ గమనించండి. రాత్రంతా కూడా అక్కడికి ఆ హాస్పిటల్ ఎదుటికి వచ్చి ఆ జర్నలిస్టులని మాకు అప్పగించండి, వాళ్ళు అంత చూస్తాము, వాళ్ళు ఈ రకంగా ఆ విషయాలని ప్రజలకి చెప్తూ ఉన్నారు. వాస్తవిక అంశాలు చెప్పడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతోంది, మా ఆలయ ప్రతిష్ట దెబ్బతింటోంది. ఇక్కడ ఆలయ ప్రతిష్ట దెబ్బతీయాలనే ఉద్దేశం ఏ ఒక్కరికి కూడా లేదు. వాస్తవిక అంశాలని, ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న విషయాలని, సిట్ అధికారుల విచారణ ఎప్పటికప్పుడు అక్కడ విషయాలను ధృవీకరించుకొని ఒకటికి రెండు సార్లు అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే ఎవరిని నొప్పించకుండా వాస్తవిక అంశాలే బయటపెట్టే ప్రయత్నం మీడియా చేస్తూ ఉంటే కాదు ఇది పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేస్తున్నారు. ఏది అవాస్తవం మీరు చెప్పండి. వందలాది మృతదేహాలని పూడ్చిపెట్టారని చెప్పండి పారిశుద్ధ కార్మికుడి మాటల వాస్తవమా? మొదటి నెంబర్ తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ ఏటీఎం కార్డు, పాన్ కార్డు, ఎర్రని వస్త్రం దొరకడం అవాస్తవమా? 6వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు జరిగినప్పుడు ఒక మృతదేహం లభించడం, అంటే ఒక ఎముకల అవశేషాలు లభించడం అవాస్తవమా? కొంతమంది ఈ మధ్యకాలంలో తెలుగు మీడియాలో కూడా మొదలయ్యారు, మేమంతా చాలా గొప్ప జర్నలిస్టులము, కొంతమంది మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి. 4 గోడల మధ్యలో కూర్చొని కెమెరాలు పెట్టుకొని ఎవరైనా మాట్లాడగలుగుతారు, కానీ వాస్తవాన్ని లోపలిగా వెళ్ళిపోయి టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో చాలా మందితో మీకు సవివరంగా వివరించేటువంటి ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. కొన్ని మధ్య చాలా మంది కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఎలా చేయగలుగుతుందన్న విషయాన్ని అంతు చిక్కక వాళ్ళు అంతా కూడా ఒక రకంగా ఏడుపులు పెడబబ్బులు మొదలుపెట్టి ఆర్టీవీ చేస్తాం తప్పుడు ప్రచారం అని చెప్పి కూడా కొన్ని చిన్న వీడియోలు లాంటివి చేశారు కూడా. సో మేము ఎక్స్పర్ట్స్తో మాట్లాడించాం, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడించాం. అక్కడ జరిగినటువంటి విషయాలపైన మా ప్రతినిధులు కూడా కొంతమంది అక్కడ కర్ణాటకల వాళ్ళని, కర్ణాటకల స్థానికులను కూడా అందుబాటులో తీసుకొని అక్కడికి వెళ్ళి వచ్చిన వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. ప్రతిదీ 1-2 సార్లు నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలని, అక్కడ సిట్ అధికారుల లేఖలు, అక్కడ ఏం చెప్తున్నారు అన్నీ కూడా క్రోడీకరించి మీకు 1-2 సార్లు ధృవీకరించిన తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తుంటే దీనిపైన కూడా విషయం చిమ్మే ప్రయత్నం. ఇక్కడ ఎవరికి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం అక్కడ రిపోర్ట్ చేసినటువంటి స్థానిక రిపోర్టర్లకు కానివ్వండి, లేకపోతే ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఇంటెన్షన్ ఉండదు. అక్కడ జరిగేటువంటి ఆలయ వెలుపల జరిగేటువంటి ఆ అంశాలపైన, ఆ నేత్రావతి నది ఒడ్డు జరిగినటువంటి ఆ మృతదేహాల పూడ్చివేత పైన అక్కడ జరిగేటువంటి వాస్తవిక అంశాలనే ప్రచురించే ప్రయత్నం కానివ్వండి, చెప్పే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని కూడదని చెప్పి వీరేంద్ర హెగ్డే కుటుంబాన్ని సంబంధించిన అనుచరుల కొంతమంది ప్రయత్నం చేయడం, లేదు అని చెప్పి ఇంకొంతమంది ఏదో తాము ఫుల్గా పబ్లిసిటీ గెయిన్ చేయడం కోసం కూడా ఈ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక తప్పుడు విషయం. ధర్మస్థల ఆలయం దగ్గర జరిగినటువంటి విషయము పారిశుద్ధ కార్మికుడు చెప్పిన తర్వాత బయటకు వచ్చింది, అప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు. సో పారిశుద్ధ కార్మికుడు, సిట్ అధికారులు సిట్టివేయడాలు, అక్కడ లాయర్లు, అడ్వకేట్ అంతా కూడా లేఖల ద్వారా కొన్ని విషయాలను బయటకు వెల్లడించే ప్రయత్నాలు చేయడాలు. అనన్య భట్ తల్లి ఎవరైతే సుజాత భట్ ఉన్నారో తను మళ్ళీ జీపీఆర్, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ ద్వారా తవ్వకాలు జరపాలని చెప్పేటువంటి ఆ విధానాన్ని కానివ్వండి, పద్మలత తల్లి మాట్లాడిన మాటలు కానివ్వండి, ఆ తర్వాత సౌజన్య సోదరి మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా వాస్తవాలు జరిగాయి అక్కడ. సో ఎప్పటికప్పుడు ఆ వాస్తవాలను చూపించే ప్రయత్నం చేస్తుంటే ఇది కాదు వాస్తవము, ధర్మస్థల ఆలయ ప్రతిష్ట దెబ్బతింటోంది, వీరేంద్ర హెగ్డే కుటుంబం పైన మీరు ఆరోపణలు చేస్తారా అని చెప్పి దాడులకు తెగబడతారా, దాడులు చేస్తారా, చంపేస్తారా మీడియాని? మీడియా గొంతు నొక్కే ప్రయత్నం ఎవరైతే చేస్తారో అది ఎవరైనా కానివ్వండి, ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశమే కానివ్వండి, ఇతరత్ర ప్రయత్నాలు ఎక్కడైనా కానివ్వండి, మీడియాని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే
డెఫినెట్ గా మీ చావును మీరు కోరి తెచ్చుకున్నట్టు. ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నానంటే కొన్ని సందర్భాల్లో మీకు కూడా కుటుంబం ఉంటుంది, మీరు కూడా మనుషులైన రకంగా ఆలోచించి ఒక అడుగు ఒక్కసారి ఆలోచించి మేము కూడా మానవతా దృక్పథంతోనే కొన్ని సందర్భాల్లో మీరు చేసినటువంటి తప్పులని కూడా కొంత మేము అంటే ఇది చెప్తే పాపం వాళ్ళ కుటుంబం కూడా ఇబ్బంది పడుతుందేమోనని చెప్పి అన్ని రకాలుగా ఆలోచించే చేస్తాం. అలా కాదు కూడదు అనుకొని ఇంకా మాపై దాడి చేసే ప్రయత్నం, ఇంకా డెమోక్రసీలో మీడియా యొక్క పవర్ని పూర్తిగా అణిచివేసే ప్రయత్నం, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అంతకంతకు 10 రెట్టింపు అయిపోయి ఇంకా కూడా మీడియా స్పందించే అవకాశం ఉంది, వాస్తవాలను వెలికి తీసే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనా ధర్మస్థల ఆలయం చుట్టూ హైటెన్షన్ కొనసాగుతోంది. ఇప్పుడు అక్కడికి ఐజీ అమిత్ కుమార్ చేరుకున్నారు, ఎస్పీ అరుణ్ కూడా అక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సో అయితే స్తబకాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మీడియాలు చెప్పేటువంటి వార్తలపైన వీరేంద్ర హెగ్డే రోజు రోజుకి ఇబ్బందులు పడుతున్నాడు కాబట్టి ఆయన అనుచరుల చేతి రకంగా దాడి చేయించాడు. కానీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని రకాల ఈ రకంగా ఎదిరించే ప్రయత్నం చేసినా, కేసులైనా కూడా డెఫినెట్గా వెనక్కి తగ్గదు. ఆ ఫోర్త్ ఎస్టేట్ అంటే అలాగే ముందుకు వెళ్తుంటుంది. కాబట్టి ఇక్కడ విషయం ప్రజల నుంచి కావాల్సింది ఒకే ఒకటి, దయచేసి ధర్మస్థల ఆలయానికి సంబంధించిన వీడియోలు షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా సేవ్ చేసి పెట్టుకోండి. బికాస్ ఇవి ఏ క్షణమైనా డిలీట్ అవ్వచ్చు. కారణం ఆయన ఒక చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, రాజ్యసభ సభ్యుడు. ఇప్పటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానీ ఎవరు కూడా స్పందించలేదు అని అంటే కనుక ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ అర్థం చేసుకోండి. సో అటువంటి వ్యక్తి యూట్యూబ్ సంబంధించినటువంటి వారిని కూడా సంప్రదించి వీడియోలు డిలీట్ చేయొచ్చు. సో అటువంటి విధంగా కూడా ఉండబోతోంది. ఇక్కడ మీరు విజువల్లో గమనించండి, పోలీసులపైన దాడి చేస్తున్నారు. పోలీసులపైన దాడి చేసే పరిస్థితి అక్కడ నెలకొంచండి. పోలీసులపైన దాడి చేస్తున్నారు వీరేంద్ర హెగ్డేకి సంబంధించిన అనుచరులు అంటే అర్థం చేసుకోండి ఎంతలా అక్కడ పరిస్థితి శృతిమించింది అనేది. పోలీసులపైన విచక్షణ అయితే చూడండి, అక్కడ పోలీసుల దగ్గర లాఠీలు తీసుకొని పోలీసులే కొడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. పోలీసులే వెనుకడుగు వేస్తూ పరుగులు పెడుతున్నారు. పోలీసుల దగ్గర లాఠీలు తీసుకొని పోలీసుల తలలే పగలు కొడుతున్నారు. పోలీసులపై దాడి, పోలీస్ స్టేషన్ పై ధర్నా, అటు ప్రైవేట్ హాస్పిటల్ ధర్నా. ఇది శృతిమించిపోయింది, మరి మితిమీరిపోయింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి కన్నడ పోలీసులు ఏ రకంగా వారిని అణచివేస్తారు, ఏ రకంగా వారిని తొక్కి పెడతారో చూడాలి. ನ್ಯೂಸ್ ಮಾಡುದೇ ಬೇವರ್ಸಿ ಕೆಲಸ. ಅವನು ಹೊರಗೆ ಬಿಡಿ.